దేవుని మహాపరిశుద్ధ నామమునకు మహిమ ప్రభావములు కలుగును గాక. మరి ఒకసారి ఈ వాయిస్ ఆఫ్ గాడ్ అనేటువంటి ఈ ఫేస్బుక్ లైవ్ పేజ్లో జరుగుతున్నటువంటి అనుదిన ఆరాధనలో పార్ట్ తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా నేను మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ థ్యాంక్ డాక్టర్ సురేష్ కుమార్ ఎర్లపతి ఫర్ హ్యావింగ్ మీ హియర్, ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్, షాలోమ్ మినిస్ట్రీస్. ప్రతి వారికి కూడా నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు ప్రోత్సహించబడడానికి ప్రభు నా హార్ట్లో పెట్టినటువంటి ఒక విషయాన్ని మీతో కూడా పంచుకోవాలని ఇష్టపడతా ఉన్నాను. ఆమెన్. అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 12వ వచనం నుండి ఒక చిన్న సన్నివేశాన్ని నేను చదివి దానిలో నుండి మన జీవితాలకు కావలసినటువంటి కొన్ని విషయాలను మీతో పంచుకోవాలని నేను కోరుతా ఉన్నాను. ద యాక్ట్స్ ఆఫ్ ది అపోస్టల్స్, అపోస్తల కార్యములు 12వ అధ్యాయము చాప్టర్ 12th వర్స్ నుండి మనం చదువుకుందాం. 12వ వచనం నుండి అందరం కూడా బైబిల్స్ తీసి చదువుకుందాం. ఇట్లు ఆలోచించుకుని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. ఈ యొక్క మాటను మనం చదువుకొని చిన్న ప్రార్థన చేసుకుని మనం ముందుకెళ్దాం. ఆమేన్. మహాగణుడా, జీవం గల దేవ, మహోన్నతుడా, నీకు స్తోత్రం. ఈ సాయంకాల సమయమున ప్రభా మమ్మల్ని అందరినీ కూడా ఈ రీతిగా సమకూర్చినందుకే నీకు వందనాలు. ప్రభా, ఎవరినో ఒకరిని నీవు తాకాలని, సంధించాలని, ఎవరి జీవితాలను మార్చాలని, ఒక్కరి జీవితానైనా కూడా ప్రభా నీవు దర్శించాలని కోరి ప్రభానైనా నీ దాసుని హృదయంలో ప్రేరణ కలిగించి ఈ ఫేస్బుక్ లైవ్ పేజ్ భౌతికంగా కలుసుకోవడానికి ఆంక్షలు ఉన్నటువంటి ఈ కాలంలో ప్రభా టెక్నాలజీని నువ్వు మాకు ఇచ్చినందుకే నీకు వందనాలు. దాని ద్వారా ప్రభానైనా లాస్ట్ సోల్స్ని ప్రభానైనా, డౌన్ ట్రాడెన్ పీపుల్ని తండ్రి ప్రభా, బ్రోకెన్ హార్టెడ్ పీపుల్ని ప్రభా మేము రీచ్ అవ్వడానికి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి మీకు వందనాలు. నన్ను మరుగుపరుచుకొని ప్రభా నీ మాటలే ప్రభానైనా వారికి వినిపింప చేయమని, ఎందరైతే నీ మాటలు వింటున్నారో ప్రభా వారికి ఊరటను కలిగించి, ప్రోత్సాహమును కలిగించి, సవరణను కలిగించి ప్రభా కరెక్షన్ని దయచేసి బలపరిచి నీ రాజ్యము కొరకు సిద్ధపరిచి ముందుకు నడిపించమని యేసు దివ్య నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియదేవుని బిడ్డలారా, ఇప్పుడు మనము చదివినటువంటి ఈ లేఖన భాగము మనం చూసినట్లయితే ఒక సంఘము ఒక పొలిటికల్ వార్లో, రైట్, సంఘము ఒక రాజకీయ పరమైనటువంటి యుద్ధంలో, ఒక పోరాటంలో చిక్కుకున్నటువంటి సమయం ఇది. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అప్పటికే ఆయన సిలువ వేయబడి తన ప్రాణాన్ని ఆయన అర్పించారు. గమనించండి, యేసయ్యని ఎవరు కూడా చంపలేదు, రైట్. యేసయ్య స్వతహాగా చెప్పినటువంటి మాట ఏంటంటే, నా ప్రాణము తీసుకునే అధికారం ఎవరికి కూడా లేదు, నేనే నా ప్రాణాన్ని అందరి కొరకు నేను అర్పిస్తున్నాను, ఐఎమ్ లేయింగ్ డౌన్ మై లైఫ్ అని చెప్తాడు యేసయ్య. సో వీ నీడ్ టు అండర్స్టాండ్, వీ నీడ్ టు రియలైజ్ దట్ నో వన్ కిల్డ్ జీసస్. Nobody ever could, not even Satan, not even death itself could kill Jesus, because he himself is life. ఆయన జీవము, ఆయన నిత్య జీవమై ఉన్నాడు కనుక ఆయనలో మరణం లేదు, ఆయనను చంపగలిగిన వారు ఎవరు కూడా లేదు. కానీ మనందరి యొక్క విమోచన కొరకు యేసయ్య తన ప్రాణాన్ని అర్పించాల్సిన ఆవశ్యకత ఉంది కనుక ఆయన తన ప్రాణాన్ని పెట్టిన తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన ఏం చేశారంటే 12 మంది అపోస్తులను ఆయన నియమించారు. వారిలో యూదా ఇస్కరియోతు తొట్టిల్లిపోయాడు, ఆయన తన ప్లేస్లో మత్తయి వచ్చాడు. సువార్త జరుగుతూ ఉంది, బహుబలమైనటువంటి సువార్త పని జరుగుతూ ఉంది. పేతురు ఒక్క ప్రసంగానికి 5,000 మంది రక్షణ పొందారు. 3,000 మంది రక్షణ పొందారు. ఒక్క అద్భుతము జరగడము చూసి ఆ దినాన, మరొక దినాన 5,000 మంది రక్షణ పొందారు. అనుదినము కూడా సంఘములో చేర్చబడతా ఉన్నారు. యూదులు, గ్రీకు దేశస్థులు, ఇతరులు, వీరు వారు అన్నటువంటి తేడా లేకుండా, కులమత భేదాలు లేకుండా, ప్రాంతీయ పౌరసత్వ భేదాలు లేకుండా ప్రతి వారు కూడా యేసయ్య ప్రేమకు, యేసయ్య త్యాగానికి, యేసు చేసినటువంటి కార్యమునకు, వారి జీవితంలో అవసరమైనటువంటి ఆ విమోచన క్రియను గ్రహించి పరిశుద్ధాత్మ చేత ఒప్పింపబడి వారందరూ కూడా యేసే మా దైవము, మా రక్షకుడు నొప్పుకొని సంఘంలో చేర్చబడతా ఉన్నారు. ఈ అద్భుత కార్యము జరుగుతూ ఉండగా, సంఘము విస్తరిస్తూ ఉండగా, సువార్త వ్యాపిస్తూ ఉండగానే సంఘానికి, ఆయన సేవకులకు వ్యతిరేకముగా క్రియలు కూడా ప్రారంభమయ్యాయి, రైట్. ఆ దినాన సౌలు బయలుదేరాడు, అప్పుడు పౌలుగా ఉన్నాడు.
పౌలుగా ఉండి అనేకులను హింసిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు పేరట ప్రార్థించేవారు, యేసు అన్న మార్గంలో నడుచువారినందరినీ కూడా చెరపట్టి చెరసాలలో వేస్తూ స్త్రీలనక పురుషులనక తీసుకొని వెళ్తా ఉన్నాడు. సౌలు మనము ఆలోచించినట్లయితే చాలా మంచి ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్. అదే సమయాన స్టెఫెను కూడా హతసాక్షి అయ్యాడు. రైట్? ఒకవైపున సంఘము ఎదుగుతుండగా మరోవైపున సంఘమునకు శ్రమ కూడా కలుగుతూ ఉంది. ఆమెన్. మనము గమనించాల్సిన విషయం ఏంటంటే, సంఘమునకు ఏ రీతిగా అయితే శ్రమ కలుగుతూ ఉందో అంతే ఎక్కువగా సంఘము ఎదుగుతూ ఉంది కూడా. రైట్? ఒకవైపున స్టెఫెను ప్రభు యొక్క సువార్త నిమిత్తమై హతసాక్షి అయితే, మరోవైపున ఫిలిప్పు గొప్ప గొప్ప అద్భుతాలు చేసి ప్రాంతమునే ప్రభు కొరకు సంపాదిస్తూ ఆయన వెళ్ళిన చోట ఆనందము కలిగినట్లుగా ఆయన సువార్తను ప్రకటించాడు అన్నమాట. ఆమెన్. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో దేవుని బిడ్డలుగా మనం అందరం కూడా గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ఆల్ ఆఫ్ us, ఈచ్ వన్ ఆఫ్ us, we have our own part to play in the expansion of the kingdom of God. ఆమెన్. గమనించండి, స్టెఫెను కానీ ఫిలిప్పు కానీ వీరిద్దరూ కూడా పరిచయం చేయడానికి ఎన్నుకోబడ్డారు. స్టెఫెను సువార్తను ప్రకటిస్తా ఉన్నాడు, ఫిలిప్పు సువార్తను ప్రకటిస్తా ఉన్నాడు. కానీ స్టెఫెను హతసాక్షి అయిపోయాడు. ఫిలిప్పు మాత్రము ఆయన గొప్ప సువార్తీకరణ చేస్తూ ఆయన ఒక ఊరు సమరయ ప్రాంతానికి మాత్రమే కాకుండా అథారిటీస్కి కూడా, డిగ్నిటరీస్కి కూడా ఆయన సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. సో ఒకవేళ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ సర్వెంట్ ఆఫ్ గాడ్, ఎనీ ఇవాంజలిస్ట్, ఎనీ ప్రీచర్, ఎనీ పాస్టర్ దట్ ఈస్ లిస్నింగ్ టు మీ దిస్ ఈవినింగ్, ఐ వాంట్ టు ఎంకరేజ్ యూ మై డియర్ ఫెలో బ్రదరన్, మై ఫెలో వర్కర్స్. క్రీస్తు యొక్క ఈ వనములో, ఈ తోటలో నా తోటి జత పని వారైనటువంటి సేవకులందరికీ కూడా వినమ్రతతో ప్రేమపూర్వకంగా నేను చెప్పాలనుకున్న విషయం ఏంటి అంటే, లెట్ us నాట్ కంపేర్ అవర్ సెల్వ్స్ విత్ వన్ అనదర్. మనము ఒకరితో ఒకరము పోల్చుకోకుండా ప్రభు మనకు అప్పగించినటువంటి పనిని, మనకు ఇవ్వబడినటువంటి అవకాశము మేరకు సువార్త పనిని జరిగిస్తూ ముందుకు వెళ్ళిపోదాం. ఆమెన్. మనలో కొందరు స్టెఫెన్ ఉండవచ్చు, మనలో కొందరు ఫిలిప్పులు ఉండవచ్చు, మనలో కొందరు పేతురులు ఉండవచ్చు, మనలో కొందరు పౌలులు ఉండవచ్చు. అందుకనే మీ పిలుపును, మీ ఏర్పాటును నిశ్చయం చేసుకునమని వాక్యం చెప్తా ఉంది. సో ఇదంతా కూడా జరుగుతూ ఉంది. జరుగుతున్న సమయాన కేవలము గమనించండి, ఇంకొక మెయిన్ విషయం ఏంటో తెలుసా అండి. సువార్థీకరణ జరుగుతున్నప్పుడు, సంఘం ఎదుగుతున్నప్పుడు క్రైస్తవులను హింసించడానికి, క్రైస్తవులను శ్రమ పెట్టడానికి రోమీయులు కాదు ముందుకు వచ్చింది. అర్థమవుతుందా? రోమీయులు కాదు వాళ్ళు ముందుకు వచ్చింది, యూదా మతస్థులే. చాలామంది వారి ఓన్ పీపుల్ని హింసించడానికి వారు వచ్చారు. ఓకే, సో డోంట్ బి సర్ప్రైజ్డ్ if you face some kind of challenge, if you face some kind of obstacle from within. Okay, సో ఈ టైంలో అందరిని కూడా చంపేస్తూ ఉన్నారు. 12వ అధ్యాయం యొక్క ప్రారంభ దశలో మనము చూసినట్లయితే హేరోదు కూడా ఈ యొక్క సంఘాన్ని బాధించాలన్నటువంటి ఉద్దేశము కలిగి ఆయన ఈ పనిని ప్రారంభించినట్లుగా మనకు కనిపిస్తుంది. చదువుతాం చూడండి, మొదటి వచనం. దాదాపు అదే కాలం మందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని. గమనిస్తున్నారా? పౌలు అయిపోయాడు, సౌలు ఆయన యొక్క శ్రమ అయిపోయింది. 9వ అధ్యాయంలో సౌలు రక్షణ పొందాడు కదా. 10-11 అధ్యాయాలలో మనం వేరే సన్నివేశాలన్నీ కూడా గమనిస్తూ ఉంటాం. కొర్నేలి రక్షణ పొందడం, ఇతాలి పట్టణంలో కొర్నేలి కుటుంబ సభ్యులందరూ రక్షణ పొందడం, దాని తర్వాత సౌలు పౌలుగా మారడం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. ఆ కాలంలోనే ప్యారలల్ గా ఇంకొక దగ్గర యెరూషలేంలో, ఇజ్రాయెల్ దేశంలో ఏం జరుగుతుందంటే, హేరోదు ఎందుకో క్రైస్తవులను హింసించాలని అనుకున్నాడంట, వారిని బాధ పెట్టాలని అనుకున్నాడంట, సంఘపు వారిని. గమనించండి, ఇక్కడ క్రైస్తవులు అన్నటువంటి పదము చాలా లేట్గా వచ్చింది. రైట్? మనమందరం కూడా దేవుని క్రీస్తు శరీరానికి చెందినటువంటి వారం, మనమందరము క్రీస్తుకు చెందినటువంటి వారం. వి ఆల్ బిలాంగ్ టు క్రైస్ట్ జీసస్. రైట్? మనం క్రిస్టియన్స్ అని ఎందుకు పిలుస్తా ఉన్నానంటే, ద వర్డ్ ఇన్ ఇట్ సెల్ఫ్ టెల్స్ ఇట్ ఇన్ ఇట్ సెల్ఫ్ బై డెఫినేషన్ మీన్స్ దట్ వీ బిలాంగ్ టు క్రైస్ట్. Christians are not religious people. Christians are people that belong to God. క్రైస్తవులు అన్నవారు మతపరమైనటువంటి వారు కాదు. క్రైస్తవులు అన్నవారు దేవునికి చెందినటువంటి వారు. నేను భారతీయుడను, ఐఎమ్ అన్ ఇండియన్. ఇండియన్ అన్నటువంటి మాట బై డెఫినేషన్ టెల్స్ అదర్ పీపుల్ దట్ ఐ బిలాంగ్ టు దిస్ గ్రేట్ నేషన్ ఇండియా. దాంట్లో ఇంకా వేరే 2 ways లేవు అక్కడ. రైట్? సో జస్ట్ ద వే ఎవరైనా కూడా నేను క్రిస్టియన్ అని చెప్తున్నాను అంటే, I belong to Christ. I don't belong to myself. I don't belong to an organization. I don't belong to my family, but I belong to Christ. Amen.
అతిశయముతో చెప్దాం, నేను క్రీస్తుకు చెందిన వాడనని చెప్దాం. ఆమెన్. If any of you are joining me on live, I encourage you to type in your message saying, I belong to Christ. నేను యేసుకు చెందినవాడను, నేను క్రీస్తుకు చెందినవాడను. And that's why I'm called a Christian. I'm not a Christian because I belong to some religion. I'm a Christian because I belong to my Savior. Amen. So సంఘపు వారిని హింసించాలని హేరోదు ఆలోచన చేసి బలాత్కారముగా వారిని చెరపట్టుకొని తీసుకెళ్తా ఉన్నాడు. ఈ క్రమంలో యోహాను సహోదరుడైనటువంటి యాకోబును హేరోదు చంపేస్తాడు. చంపినప్పుడు అక్కడ ఉన్నటువంటి యూదులకు అది నచ్చిందట. నచ్చినందుకు వీళ్ళందరూ కూడా హేరోదు ఏం చేస్తాడంటే ఇంకా ఆయన యూదుల మెప్పు, ఆ వర్గపు వారి యొక్క మెప్పును పొందుకోవడానికి ఆయన పేతురును కూడా చెరపడతాడు. ఆ టైంలో మనకు ఈ కాంటెక్స్ట్ అంతా ఈరోజు మనం ధ్యానించేటువంటి కాంటెక్స్ట్లో మనం వస్తాం. పేతురుని చెరపట్టాడు, ఆయనను తీసుకొని వెళ్ళిపోయాడు. అది ఒక పండుగ కాలము. ఐ థింక్ ఇట్స్ పులియని రొట్టెల పండుగ దినములు అవి. పండుగ కాలం ఉంది కనుక, పండుగ దినములు కనుక పేతురును చెరసాలలో వేశారు. మంచి కట్టుదిట్టమైనటువంటి పరిస్థితిలో పేతుర్ని పెట్టారు. స్ట్రాంగ్ సెక్యూరిటీ, 2-3 లేయర్స్ ఆఫ్ సెక్యూరిటీ పెట్టి వాళ్ళు పెట్టి పేతుర్ని గార్డ్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ డే పేతుర్ని తీసుకొచ్చి ఇంకా ఎగ్జిక్యూట్ చేద్దాము అన్నటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు హేరోదు. అటువంటి సమయాన ఒక చిన్న ఇంట్లో ఒక చిన్న గుంపు వారు ప్రార్థన చేస్తూ ఉన్నారంట. అది ఎలా చేస్తున్నారో మనం ఒకసారి చూద్దాం. ఓకే, 5వ వచనం నుండి నేను చదువుతా ఉన్నాను. 12వ అధ్యాయము 5వ వచనం నుండి. ఇందాక మనం 12వ వచనంలో కూడా చదివినప్పుడు ఆ ఇంట్లో శిష్యులందరూ కూడా ప్రార్థించుచుండిరి అని రాయబడింది. అవును కదండి. ఇంట్లో ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చాను. అక్కడ అనేకులు కూడి ప్రార్థించుచుండిరి. ఆమెన్. మనమందరం కూడా కూడుకోవడానికి, మనం ఎందుకు కూడుకోవాలంటే మనము ప్రేయర్ చేయడానికి కూడుకోవాలి. ఆ దినము సమీపించడం ఈ టైంలో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ వి రిమెంబర్ దిస్ వర్స్. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 25వ వచనంలో 23వ వచనం నుండి మనం చదువుకుందాం ఒకసారి. సమ్ పవర్ఫుల్ స్టేట్మెంట్స్ the Holy Spirit has made through his servant in this scripture portion. Hebrews chapter 10 verse 23 నుండి మనం చదువుకుందాం. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమైన మన ఒప్పుకొనున్నది నిశ్చలముగా పట్టుకొందుము. ఫస్ట్ థింగ్ మనమందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. ఆమెన్. అబ్రహాము విషయంలో మనము చూసినా, శారా విషయంలో మనము చూసినా, బైబిల్లో ఎక్కడ చూసినా కూడా ప్రత్యేకముగా మనకు తండ్రి, విశ్వాసులకు తల్లి అయినటువంటి అబ్రహాము శారాలను గురించినటువంటి మాట ఏంటో తెలుసా? అబ్రహాము 100 ఏళ్ల వయసు కలిగిన వాడైనప్పటికీ కూడా, తన శరీరము మృతతుల్యమైందని తెలిసినా కూడా, శారా తన స్త్రీ ధర్మము నిలిచిపోయిందని, తను గర్భము దాల్చుటకు శక్తి కలిగి లేదు అన్న విషయం ఎరిగి కూడా వాళ్ళిద్దరూ కూడా బలము పొందుకున్నారు, శక్తి పొందుకున్నారని వాక్యం చెప్తా ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రికలో, రోమీయులకు రాసిన పత్రికలో అబ్రహాము బలము పొందుకునేను, శారా గర్భము దాల్చుటకు శక్తి పొందుకునేనని వాక్యం చెప్తా ఉంది. బికాస్ వీ హ్యావ్ లెస్ టైమ్, ఐఎమ్ జస్ట్ రషింగ్ త్రూ. ఓకే, అది ఎందుకు అంటే వాళ్ళిద్దరు కూడా నమ్మింది ఏంటంటే, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. ఆమెన్. అబ్రహాం అనుకున్నాడు, నేను 100 ఏళ్ల వయసు కలిగిన వాడనైనా పర్వాలేదు, సైన్స్కి, మెడికల్ సైన్సెస్కి, లేకపోతే హ్యూమన్ లాజిక్కి అర్థమైనా కాకపోయినా నా దేవుడు నాకు వాగ్దానము చేశాడంటే నిశ్చయముగా అది నాకు నెరవేరి తీరుతుంది అని అబ్రహాము నమ్మాడు. ఎందుకంటే ఆయన వాగ్దానము పొందుకున్నది తన శరీర బలము మీద కాదు, ఆయన వాగ్దానము పొందుకున్నది దేవుని ద్వారా, ఆయన విశ్వసనీయత ద్వారా. ఆ అబ్రహాము దేవుడు విశ్వసనీయుడు అన్న విషయాన్ని గ్రహించాడు గనుక అబ్రహాము చెప్పిన విషయం ఏంటంటే, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక అతడు తన శరీరం యొక్క బలహీనతను ఎంచక బలము పొందెను అని వాక్యం చెప్తా ఉంది. ఆమెన్. అదే విధంగా శారా విషయంలో కూడా మనము చూస్తే, స్త్రీ ధర్మము నిలిచిపోయినప్పటికీ కూడా మళ్ళీ అక్కడ సేమ్ ఫ్రేజ్, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక ఆ శారా గర్భము దాల్చుటకు శక్తి పొందెను.
ఆమేన్. ఈ రోజు మనము వాగ్దాన పూర్ణులమై ఉన్నాం. మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి దేవుడు వాగ్దానాన్ని ఇచ్చాడు. అయితే మనలో చాలా మందికి వాగ్దానాన్ని పొందుకోకపోవడానికి కారణం ఏంటి అని అంటే వీఆర్ ఫోకసింగ్ లాట్ ఆన్ అవర్ సర్కమ్స్టాన్సెస్ అండ్ నాట్ ఆన్ ద లార్డ్ దట్ హ్యాస్ ప్రామిస్డ్, ద వన్ దట్ హ్యాస్ ప్రామిస్డ్. మనము మన పరిస్థితుల మీద ఫోకస్ చేస్తున్నామే కానీ మనకు వాగ్దానము చేసిన వాని మీద ఫోకస్ చేయట్లేదు. అందుకనే హెబ్రీ పత్రికాకారుడు మనకు జ్ఞాపకము చేస్తున్నాడు ఏమనంటే, మరొకసారి వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు. ఆమేన్. చెప్దామా ఒకసారి? వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు. హీ దట్ హ్యాస్ ప్రామిస్డ్ హి ఈస్ ఫెయిత్ఫుల్. ఇఫ్ హీ హ్యాస్ ప్రామిస్డ్ సంథింగ్ టు యూ, హీ ఈస్ ఫెయిత్ఫుల్ టు డూ ఇట్. డజంట్ మ్యాటర్ ఇఫ్ యు ఆర్ 100 years old, ఇఫ్ యు ఆర్ 70 years old. గర్భము దాల్చుటకు, వివాహము జరుగుటకు, కెరియర్ ప్రాస్పరస్ అవుటకు, మినిస్ట్రీలోనికి వచ్చుటకు, ప్రభు కొరకు ఒక కార్యము జరిగించుటకు ఏజ్, సర్కమ్స్టాన్సెస్, ఎడ్యుకేషన్, సోషల్ స్టేటస్ ఏది కూడా అడ్డు రాదండి. నథింగ్. All we need is the promise of God, and all we need to do is to focus and is to believe in the one that has promised us, because he is faithful. తిమోతికి రాసిన పత్రికలో వాక్యం ఏం చెప్తుంది? పౌలు ఏమంటున్నాడు? ఆయన మనము అపనమ్మకస్తులైనప్పటికీ కూడా ఆయన తన స్వభావాన్ని తిరస్కరించలేడు గనుక, తన స్వభావానికి వ్యతిరేకంగా ఏది కూడా చేయలేడు గనుక. ఇంగ్లీష్లో బాగుంటుంది, హీ కెనాట్ డినై హిమ్సెల్ఫ్. ఆయన తన స్వభావానికి విరోధముగా ఏది చేయలేడు గనుక ఆయన నమ్మదగిన వాడిగానే ఉంటాడని వాక్యం చెప్తోంది. సో బీ రెస్ట్ అష్యూర్డ్ దట్ యువర్ ప్రామిసెస్ విల్ బీ ఫుల్ఫిల్డ్. ఆమేన్. యు విల్ సీ ద లైట్ ఆఫ్ ద డే. You will come out of your chains. You will come out of your jails. Amen. సో వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మనము విశ్వసించిన దానిని, ఒప్పుకుంటున్న దానిని నిశ్చలముగా పట్టుకుందాము. దాని తర్వాత 24-25 వర్షంలో, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పుకొనవలెనని ఆలోచింతుము. రైట్. ఎందుకు దేవదాసులు సురేష్ గారు ఈ ఫేస్బుక్ పేజ్ని ఓపెన్ చేశారు? ఎందుకంటే ద మ్యాన్ ఆఫ్ గాడ్ నోస్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. పరిశుద్ధాత్ముడు ఆయనను ప్రేరేపించాడు. ఈ రీతిగా ఫేస్బుక్లో ఎన్నో లైవ్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి. I have ministered in some few of the Facebook page live programs. Divine Voice అని ఇంకొకటి ఉంది. ఎందుకు ఈ సేవకులందరూ కూడా ఈ లైవ్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నారు? ఎందుకు యూట్యూబ్లో ఇంతగా జరుగుతూ ఉంది అని అంటే, మనకు ఈ కాలంలో భౌతికంగా కూడుకోవడానికి ఆంక్షలు ఉన్నప్పటికీ సమాజంగా కూడుకున్నట ప్రాముఖ్యము గనుక, ఒకరినొకరు పురికొల్పుకొనుట, ఒకరినొకరు ప్రోత్సహించుకున్నట ప్రాముఖ్యము గనుక ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే యేసయ్య త్వరగా రానై ఉన్నాడు. Jesus is coming back again. Why do we need to gather as a church? Why do we need to come together in the presence of the Lord? Ante because we need to prepare for the coming of the Lord. Amen. Not to exhibit our talents, not to showcase our gifts, but we all are coming together. Ee roju ee program nenu enduku chestunanu ante not because I'm a good preacher. I'm just here because I'm presented with an opportunity to tell the Christians, to tell the world that Jesus is coming soon. And to prepare for him. దాని కొరకు మనము ప్రయాసపడాలి. ఆమేన్. ఆ దినాన కూడా శ్రమ కలిగింది. ఒక ఇంట్లో కూడుకున్నారు, అందరూ కూడుకొని ప్రార్థిస్తూ ఉన్నారు. ఆమేన్. అనేకులు కూడుకొని ప్రార్థిస్తూ ఉన్నారు. మనకు తెలిసిందల్లా ఒకటే, ప్రార్థన చేయడం. సంతోషము కలిగిందా ప్రభుకి ప్రార్థించాలి, దుఃఖము కలిగిందా ప్రభుకి ప్రార్థించాలి, శ్రమ కలిగిందా ప్రభుకి ప్రార్థించాలి. ప్రార్థన తప్ప మనకు తెలిసింది ఇంకొకటి లేదు కదా దేవుని బిడ్డలుగా. కానీ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, ఇన్ దిస్ జనరేషన్, ఇన్ టుడేస్ జనరేషన్, వీ హ్యావ్ ఫర్గాటన్ టు ప్రే. క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము ప్రార్థించడము మానం. ఇది ఇప్పుడు మాత్రమే కాదు, ఇట్ హ్యాస్ బీన్ దేర్ ఫర్ క్వైట్ సమ్ టైమ్. మనమందరం కూడా 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం 14వ వచనాన్ని రెగ్యులర్గా కోట్ చేస్తా ఉన్నాం మీ పాండమిక్ టైంలో. కానీ వీ నీడ్ టు అండర్స్టాండ్, ఆ సమయాలలో కూడా దేవుని బిడ్డలు ఆయనకు మొరపెట్టడం మానేశారంట. అందుకనే యేసు ఏమంటున్నాడో తెలుసా? నా పేరు పెట్టబడి నా జనులు తమను తాము తగ్గించుకొని తమ చెడు నడతను విడిచిపెట్టి నన్ను వెదకి నాకు ప్రార్థన చేసిన ఎడలా అంటున్నారు. ప్రార్థన చేసిన ఎడలా అంటే దాని అర్థం ఏంటి? వీళ్ళు ఏం చేశారు? ఇప్పుడు ప్రార్థన మానినట్టే కదా. ఎందుకు కోవిడ్ వస్తుంది, ఎందుకు మన లైఫ్లో శ్రమలు వస్తాయి, ఎందుకు మన లైఫ్లో ఇబ్బందులు వస్తాయి? యోవేలు ప్రవచన గ్రంథం, ఆమోస్ ప్రవచన గ్రంథం మనం చూసినట్లయితే
మనం ప్రభువు దగ్గర నుండి ఎప్పుడైతే వెనకకు వెళ్ళిపోతామో ఆయన వైపు మనల్ని ఆకర్షించుకోవడానికి, లేకపోతే మనం ఆయన వైపు తిరగడానికి, రైట్, ఇవన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. గాడ్ ఈస్ సేయింగ్, ఇఫ్ యూ క్రై అవుట్ టు మీ ఐ విల్ ఆన్సర్ యూ. ఆయన ఆన్సర్ చేస్తానని ప్రభు చెప్తా ఉన్నాడు. సో వీ షుడ్ నాట్ స్టాప్ ప్రేయింగ్. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వర్డ్. వాళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎలా ప్రార్థన చేస్తున్నారు అని అంటే, పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే, గమనిస్తున్నారా, పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే. ఆమేన్. పేతురు ఆ టైంలో చాలా ప్రామినెంట్ లీడర్ అండి. హీ వాజ్ ద చీఫ్ అపోస్టల్. జీసస్ హిమ్సెల్ఫ్ సెడ్, ఆయన మీద సంఘాన్ని కడతానని. ఆయన చెరసాలలో వేయబడ్డాడు, కానీ సంఘము చెరసాలలో వేయబడలేదు. హల్లెలూయా. మనము కూడా కొన్నిసార్లు కొంతమంది పెద్ద సేవకులకు, ఎవరికైనా కూడా సేవకులకు, మన పాస్టర్కి ఏదో అయినప్పుడు, ఈ కోవిడ్ టైంలో కూడా చాలా మంది సేవకులు కోవిడ్తో చనిపోయినప్పుడు చాలా మంది చాలా మాటలు మాట్లాడుతూ ఉన్నారు. రిమెంబర్, నేను ఇప్పుడు ఒక సేవకునిగా, ఐఎమ్ నాట్ ద చర్చ్, ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ ద చర్చ్. నేను నిర్బంధింపబడగలుగుతానేమో, కానీ సంఘం నిర్బంధింపబడలేదు. అనేకులు సంఘానికి చెందినటువంటి వారు నిర్బంధింపబడతారేమో, సంఘానికి చెందినటువంటి అనేకులు హింసింపబడతారేమో, కానీ సంఘము మాత్రము ముందుకు కొనసాగుతూనే ఉంటుంది. సంఘము మాత్రము ఎప్పుడు క్రియాశీలకంగానే ఉంటుంది. చర్చ్ ఈజ్ ఆల్వేస్ యాక్టివ్, చర్చ్ ఈజ్ ఆల్వేస్ వర్కింగ్, చర్చ్ ఈజ్ ఆల్వేస్ అడ్వాన్సింగ్. వై? బికాస్ ఇట్ హ్యాస్ బీన్ built and it has been established by Jesus Christ himself. సంఘానికి స్టాపేజ్ లేదు, సంఘానికి మరణం లేదు. పేతురు చెరసాలలో వేయబడ్డాడు, పేతురు నిర్బంధింపబడ్డాడు, బట్ చర్చ్ ఈజ్ వర్కింగ్. ఆమేన్. ఈ రియలైజేషన్ మనందరికీ కూడా వచ్చునుగాక. ఒకవేళ ఈ చర్చ్లో కోవిడ్ ద్వారానో, లేకపోతే ఇంకేదైనా పరిస్థితి ద్వారానో, ఒకవేళ ఎవరైనా సంఘస్థులు ఈరోజు చూస్తున్నటువంటి వారిలో, తర్వాత చూసిన వారిలో కూడా మీ పాస్టర్ ఒకవేళ మహిమలోనికి చేర్చబడితే, ప్రభు యొద్దకు వెళ్ళినట్లయితే, డు నాట్ వరీ, రైట్. మీ పాస్టర్గా వెళ్ళారు, కానీ మీ సంఘము మాత్రం ఇంకా సజీవంగానే ఉంది. మీ సంఘం ఇంకా ముందుకు కొనసాగుతుంది. నమ్మకంగా ప్రభు సన్నిధిలో ఉండండి, ప్రార్థన చేయండి, ప్రభు ముందుకు తీసుకెళ్తాడు. ఇక్కడ ఎంత చక్కటి మాట చూడండి. పేతురు చెరసాలలో వేయబడెను, సంఘమైతే తన కొరకు ఎక్కడున్నది, రైట్, తన కొరకు ఆసక్తితో దేవునికి ప్రార్థించుండెను. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనమందరం కూడా ప్రేయర్ చేస్తాం, కానీ యేసే చెప్పినట్లుగా, ఇక్కడ చెప్పబడుతున్నట్లుగా, దేర్ ఆర్ లెవెల్స్ ఆఫ్ ప్రేయర్, దేర్ ఆర్ స్టేజెస్ ఆఫ్ ప్రేయర్, రైట్. ఊరికే ప్రార్థిస్తే సరిపోదు. యేసే ఏమన్నాడు? మెలకువగా ఉండి ప్రార్థించండి, విసుగక ప్రార్థించండి, అలయక ప్రార్థించండి, రైట్. ఈ రీతిగా అనేక విధాలుగా, ప్రే అండ్ ఫెయింట్ నాట్, వాచ్ అండ్ ప్రే వితౌట్ సీజింగ్ అని. ఇక్కడ ఇంకొక మాట ఏం చెప్తుందంటే, మనము ప్రార్థన చేసినప్పుడు ఆసక్తితో ప్రార్థించాలి. ఆమెన్. మనమందరం కూడా చెప్దామా? నేను ఆసక్తితో ప్రార్థిస్తానని చెప్దాం. లెట్ us all pray. శ్రమ కలిగినప్పుడు మనం ఆసక్తితో ప్రార్థించాలి. ఇక్కడ ప్రార్థించిన వారిని పట్టుకొని హింసిస్తూ ఉన్నారు, ప్రార్థించిన వారిని చెరసాలలో వేస్తూ ఉన్నారు, ప్రార్థనలో నడిపేటువంటి నాయకుడిని కూడా చెరసాలలో వేశారు. బట్ ద చర్చ్ వాజ్ స్టిల్ ప్రేయింగ్, ఆసక్తితో. ఇంకా కూడా సంఘం ఆసక్తితో ప్రార్థిస్తూ ఉంది, రైట్. ఒక చిన్న గుంపు ఒక ఇంట్లో కూర్చొని ఉంటే, హేరోదుకి వ్యతిరేకంగా వారి యొక్క ప్రణాళికలు, వారి యొక్క ఆలోచనలు అన్నీ కూడా ఒక అడ్మినిస్ట్రేటివ్ బాడీ కానీ, లేకపోతే ఒక పెద్ద యంత్రాంగమే ఉంది అక్కడ హేరోదుకు. రోమా సైనికులు, రోమా ప్రభుత్వం నుండి చక్కటి అనుభవాలు, లేకపోతే చక్కటి ఇన్ఫ్లుయెన్స్ ఉంది, అన్నీ ఉన్నాయి. వీళ్ళేమో చిన్న పామరులు, చిన్న చిత్క పనులు చేసుకునేటువంటి వారు, మామూలుగా అలా కూర్చొని ఉంటా ఉన్నారు. కానీ గమనించండి, ఏ మాత్రం ఇన్ఫ్లుయెన్స్ లేకుండా, ఎటువంటి ప్రభావవంతమైనటువంటి జీవితాలు లేకపోయినా, ఈ చిన్న గుంపు వారు ప్రార్థిస్తే ఒక పెద్ద యంత్రాంగము కలిగినటువంటి మంచి ఇన్ఫ్లుయెన్షియల్ గ్రూప్ని కూడా ఓడించగలిగినటువంటి సామర్థ్యత సంఘము చేసేటువంటి ఆసక్తితో కూడినటువంటి ప్రార్థనలో ఉన్నది. ఆమెన్. సంఘము ఆసక్తితో ప్రార్థించింది. పేతురు చెరసాలలో వేయబడ్డాడు. ఎలా వేయబడ్డాడంటే, సంఖ్యలో ఆయన చేతుకున్నాయి, ఆయన ఇరుపక్కల సైనికులు ఉన్నారు, ఆయన ఒక చెరసాలలో వేయబడ్డాడు. సో చెరసాల ద్వారం కూడా తెరవబడింది. ఆబ్వియస్లీ ఇప్పట్లాగా ఏసీలు కానీ, టీవీలు కానీ అవన్నీ కూడా లేవు. ఇట్ కుడ్ హ్యావ్ బీన్ ఎ డంజన్, రైట్. ఇట్ కుడ్ హ్యావ్ బీన్ ఎ డంజన్. ఇట్ మైట్ హ్యావ్ బీన్ డార్క్ ఆన్ దాట్ నైట్. రాత్రి చీకటి అయిపోయి ఉండొచ్చు. దాని తర్వాత 2 లెవెల్స్ ఆఫ్ సెక్యూరిటీ ఉన్నది. మొదటి కావాలి, రెండవ కావాలి అని అక్కడ రాయబడి ఉంది.
2 levels ఆఫ్ సెక్యూరిటీ ఉంది. దాని తర్వాత సిటీ గేట్స్ వేయబడ్డాయి. ఇవన్నీ కూడా జరుగుతూ ఉంది. ఈ చిన్న గుంపు ఎక్కడో దూరాన ఒక చిన్న ఇంట్లో కూర్చొని ప్రార్థిస్తూ ఉన్నారు కొందరు. అనేకులని రాయబడింది, రైట్? చాలా మంది ప్రార్థిస్తూ ఉన్నారు. అక్కడ కూడుకొని ప్రార్థించారు, ఒక్క దగ్గర కూడుకొని ప్రార్థించారు. ఇది చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు ఏం చేస్తూ ఉన్నాం మనము అంటే, కోవిడ్ సిచ్యువేషన్ పక్కన పెట్టండి కానీ, లేకపోయినా కూడా మనం చాలా మంది వచ్చి ప్రార్థన చేసామంటే, లేదు బ్రదర్ నేను ఇక్కడ ఏకీభవిస్తానులేండి, మీరు ప్రార్థన చేయండి అంటారు. కమింగ్ టుగెదర్ ఇన్ వన్ ప్లేస్ ఈజ్ ఇంపార్టెంట్. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 1వ వచనంలో వారందరూ ఒక్క చోట ఒక్క మనసు కలిగి ఉన్నారట. అప్పుడు పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు, రైట్? ఒక్క చోట మనం ఉండడం చాలా ప్రాముఖ్యం. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళందరూ కూడుకున్నారు, ఆసక్తితో ప్రార్థించారు. పేతురు మాత్రం ఎవరైతే శ్రమలలో ఉన్నారో, ఎవరి కొరకైతే ప్రార్థన చేయబడుతుందో, ఏ అంశము కొరకైతే ప్రార్థన చేయబడుతుందో ఆ అంశము చాలా కట్టుదిట్టంగా అది కాయబడతా ఉంది. దానియేలు గురించి కూడా మనం ఆలోచిస్తే, దానియేలు ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగింది? దానియేలు ప్రార్థనకు జవాబు 21 రోజులు పట్టింది. కానీ దానియేలు ఏం చేశాడు? కంటిన్యూస్గా ప్రే చేశాడు. ఎందుకంటే మన ప్రార్థనలు చేస్తున్నప్పుడు ప్రార్థనకు జవాబు కలగకుండా రెసిస్టెన్స్ ఉంటది. ఇక్కడ కూడా పేతురు బయటికి సంఘం అంతా దేని కొరకు ప్రార్థిస్తున్నారు? పేతురు బయటపడడానికి ప్రార్థిస్తున్నారు. కానీ పేతురు బయటికి రాకుండా ఉండడానికి రెసిస్టెన్స్ ఉంది. ఏంటా రెసిస్టెన్స్ అంటే, సంఖ్యలు ఉన్నాయి, రైట్? దాని తర్వాత సైనికులు పక్కనే ఉన్నారు, చెరసాల ద్వారం ఉన్నది, మొదటి కావలి, 2వ కావలి అన్నటువంటి కావలి వాళ్ళు ఉన్నారు. దాని తర్వాత ఆ సిటీ గేట్, పట్టణం యొక్క గవిని ఉన్నది. ఇట్స్ నాట్ ఈజీ. దట్స్ వై వీ నీడ్ టు ప్రే. ఆసక్తితో చాలా ఆసక్తితో మనం ప్రార్థించాలి. సంఘము ఆసక్తితో ప్రార్థిస్తుండగా అక్కడ జరిగింది ఏంటో తెలుసా అండి? ప్రప్రథమముగా దేవుడు దేవదూతను దింపాడు. దానియేలు ప్రార్థించగానే దేవుడు ఏం చేశాడు? గాబ్రియేలును పంపించాడు. ఆమెన్. నీవు నేను మనము ప్రార్థించగానే ప్రభు మనకేం చేస్తా ఉన్నాడంటే, ఆయన తన దూతలను పంపిస్తా ఉన్నాడు. దాని తర్వాత రెండవదిగా అక్కడ జరిగింది ఏంటంటే, పేతురు ఉన్నటువంటి ఆ చెరసాలలో, ఆ ప్రాంతములో వెలుగు ప్రకాశించింది. ఆమెన్. వెలుగు ప్రకాశించింది. నీకు నాకు పరిచర్య చేయడానికి దేవదూతలను పంపించి సువార్త విషయంలో మనకు సహకరించడానికి దేవుడు పంపించిన తర్వాత ఆయన తన సన్నిధి కాంతిని ప్రకాశించబోతా ఉన్నాడు. అందుకని మనము ఆసక్తితో ప్రార్థించడము కొనసాగించాలి. నీ ప్రార్థన, ఒకవేళ నువ్వు ప్రార్థించేవాడవైతే, నేను ప్రార్థించేవాడవైతే, మనం ఆసక్తితో ప్రార్థిస్తున్నట్లయితే ఈ లోకములో మన పరిస్థితులలో, మన కుటుంబాల మీద, రక్షణ లేనటువంటి మన కుటుంబ సభ్యుల మీద, మన స్నేహితుల మీద, ఈ భారతదేశం మీద దేవుని వెలుగు ప్రకాశించబోతా ఉన్నది. వారు బంధింపబడినటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా, వారు వ్యసనాలలో ఉన్నప్పటికీ కూడా, వారు ఏ స్థితిలో ఉన్నా కూడా, నీవు నేను ఆసక్తితో ప్రార్థించగలిగితే దేవుని వెలుగు ప్రకాశించబోతా ఉంది. ఆమెన్. లెమ్ము తేజరిల్లుము, వెలుగు నీకు వచ్చి ఉన్నది. Though the sorrow may last for the night, his joy comes in the morning. నీతి సూర్యుని నీకు ఉదయిస్తాడు, స్వస్థతతో ఆయన రెక్కలు తీసుకొని వస్తాడు అన్నటువంటి వాగ్దానాలన్నీ మన సొంతం. ఎప్పుడు? వెలుగు ప్రకాశించినప్పుడు. అయితే ఈ వెలుగు ఎప్పుడు ప్రకాశిస్తుంది? నీవు నేను ప్రార్థించడం మాత్రమే కాదు, ఆసక్తితో ప్రార్థించడం వలన కలుగుతుంది. ఆమెన్. మూడవదిగా అక్కడ జరిగినటువంటి అద్భుతం ఏంటో తెలుసా? ఎవరి ప్రమేయం లేకుండా, తాలపు చెవులు లేకుండా, ఎవరు కూడా కీ ఓపెన్ చేయకుండా, ఏ లాక్స్ ఓపెన్ చేయకుండా పేతురు చేతుకున్నటువంటి బంధకాలు రాలిపోయాయట. హల్లెలూయా. చేతి సహాయము లేకుండా, మన దేవుడు చాలాసార్లు చేతి సహాయము లేకుండా అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేస్తూ ఉంటాం. చాలాసార్లు మనం అందరం కూడా ఏం చేస్తామో తెలుసా? ఏదో ఒక సోర్స్ కొరకు వెతుకుతూ ఉంటాం. అరే ఇది దొరికితే బాగుండు, అది దొరికితే బాగుండని. బట్ నో, అవర్ గాడ్ ఈజ్ ఏబుల్ టు డూ ఎక్సీడింగ్లీ అబండెంట్లీ అబవ్ ఆల్ వి ఆస్క్ ఆర్ థింక్. ఆయన ఘనమైనటువంటి కార్యములు చేస్తాడు. కీ పెట్టి ఓపెన్ చేయలేదు, ఏం చేయలేదు, కానీ ఆ సంఖ్యలు ఊడి పడిపోయినాయి. సంఖ్యలు ఊడి పడిపోయినప్పుడు ఎంత శబ్దం వస్తుంది, రైట్? పేతురుని మేలుకొల్పాడు కూడా, పేతురుని మేలుకొల్పాడు కూడా. దేవదూత పేతురు హాయిగా నిద్రపోయాడు. వెలుగు ప్రకాశించినాక కూడా కొంతమంది నిద్రలోనే ఉంటారు. కొంతమందికి సత్యం ఎంతగా బోధించబడుతున్నా కూడా అదే చీకట్లో ఉంటారు, అదే వితండవాదాలు చేస్తూ ఉంటారు. వారి గురించి మనము బాధపడనక్కర్లేదు. దేవదూత వారిని తట్టి లేపేటట్టుగా మనం ఆసక్తితో ప్రార్థించాలి. ఆమెన్. అది సంఘము బయట కూడా ఉంటారు. చాలా మంది ఒప్పుకోరు. సువార్త విషయం మనము చెబుతా ఉంటుంటే చాలా మంది దానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. వీ షుడ్ నాట్ బి డిస్హార్టెండ్, బట్ వీ షుడ్ కంటిన్యూ టు ప్రే. ఆసక్తితో ప్రార్థించడం కొనసాగిస్తూనే ఉండాలి.
పేతురు మేలుకున్నాడు, లేచి నిలబడ్డాడు, సంఖ్యలు తెగిపోయాయి. నీవు నేను ఆసక్తితో ప్రార్థించగా మేలుకొల్పు కలగబోతోంది, అవేకనింగ్ కలగబోతా ఉంది. ఆమెన్. ఎవరైతే చర్చ్కి రావట్లేదు, ఎవరైతే రక్షణలోనికి రావట్లేదు, ఎవరైతే వ్యసనాల నుండి బయటికి రావట్లేదు, వారిలో అవేకనింగ్ కలిగి వారిలో నుంచి ఆ బంధకాలన్నీ కూడా తొలగిపోతా ఉన్నాయి. పోర్నోగ్రఫీ యొక్క సంఖ్యలు తెగిపోబోతా ఉన్నాయి. మద్యపానం యొక్క సంఖ్యలు తెగిపోబోతా ఉన్నాయి. జాబ్లెస్నెస్, కొంతమంది జాబ్ చేయాలంటే ఇష్టపడరండి. జాబ్ చేయడం వాళ్ళకి ఇష్టమే ఉండదు. ఇట్స్ అ బాండేజ్, యూనో. ప్రభు ఏమో కష్టపడి శ్రమించి పని చేయమని చెప్పాడు. కొంతమందికి అస్సలు ఇష్టమే ఉండదు, ఊరికనే తిరుగుతూ ఉంటారు. అటువంటి సంఖ్యలన్నీ కూడా, ఎవ్రీ బాండేజ్ దే ఆర్ గోయింగ్ టు బ్రేక్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఎందుకంటే నీవు నేను మనం ఆసక్తితో ప్రార్థిస్తున్నాము కనుక, ప్రార్థించాలి కనుక. ఆమేన్. ఐదవదిగా, మొదటిగా ఏమైంది? దేవదూత దిగొచ్చాడు. రెండవదిగా ఆసక్తితో ప్రార్థించడం వలన వెలుగు ప్రకాశించింది. మూడవదిగా పేతురు మేలుకొన్నాడు. నిద్ర అవస్థలో ఉండి మేలుకొన్నాడు. చాలా మంది మంచి మంచి వాళ్ళు పడుకొని ఉంటా ఉన్నారు. యోనా పడుకొని ఉన్నాడు. యోనా పడుకొని ఉంటే అక్కడ రక్షణ కలగదు. యోనా మేలుకోవాలి. పేతురు పడుకొని ఉంటే చెరసాల నుంచి బయటికి రాడు. పేతురు మేలుకోవాలి కనుక మేలుకొల్పు, అవేకనింగ్ కలగబోతా ఉంది. నాలుగవది, సంఖ్యలు తెగిపోతాయి. ఆమెన్. ఆల్ ద చైన్స్ విల్ బి బ్రోకెన్. దాని తర్వాత దేవదూత అక్కడ ఒక పని చేయమన్నాడు. ఐ విష్, అంటే మనకి ఫేస్బుక్ లైవ్లో అంత టైం చెప్పలేం కనుక ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్. దిస్ ఇస్ నాట్ ఎ బైబుల్ స్టడీ కనుక ఐ కెనాట్ ఎక్స్పౌండ్ ఆన్ ఎవ్రీథింగ్. బట్ దెర్ ఆర్ 3 things దట్ పీటర్ హ్యాడ్ టు డూ బిఫోర్ హీ మూవ్డ్ అవుట్ ఆఫ్ దట్ జైల్. ఆ చెరసాల నుంచి బయటికి రావడానికంటే ముందు 3 విషయాలు పేతురు చేయాల్సి వచ్చింది. అదేంటంటే, తను ప్రప్రథమంగా తన నడుమును కట్టుకోవాలి. రెండవదిగా ఆయన తన చెప్పులు తొడుక్కోవాలి. మూడవదిగా ఆయన తన వస్త్రమును పైన వేసుకోవాలి. ఈ 3 విషయాలు చేస్తేనే చెరసాల నుంచి బయటకు వస్తారు. ఓకేనా? మనకు కంప్లీట్ ఫ్రీడమ్ రావాలి. హూమ్ ద సన్ సెట్స్ ఫ్రీ ఈజ్ ఫ్రీ ఇండీడ్ అని వాక్యం చెప్తా ఉంది. కుమారుడు ఎవరినైతే స్వతంత్రులుగా చేయనో వారు నిశ్చయంగా స్వతంత్రులై ఉంటారని వాక్యం చెప్తా ఉంది. అయినప్పటికీ కూడా మనలో చాలా మంది, దేవుని బిడ్డలో చాలా మంది పరిపూర్ణ స్వస్థతను అనుభవించినటువంటి వారిగా కనబడట్లేదు. పరిపూర్ణ స్వాతంత్రం కలిగిన వారిగా, విడుదల కలిగిన వారిగా కనిపించట్లేదు. ఒక్కసారి విడుదల కలుగుతుంది, మళ్ళీ బాండేజ్లో వస్తారు. మళ్ళీ తర్వాత విడుదల కలుగుతుంది, మళ్ళీ బాండేజ్ కలుగుతుంది. ఎందుకు అని అంటే, పరిపూర్ణ స్వాతంత్రంలోనికి రావడానికి సంఖ్యలు తెగిపోతే సరిపోదు. మనము చెరసాల నుంచి కంప్లీట్గా బయటికి రావాలి. మనం ఒక సేఫ్ ప్లేస్కి రావాలి. అది రావాలంటే మనం 3 విషయాలు చేయాలి. దేవదూత చెప్తుంది, నీ నడుమును కట్టుకో, చెప్పులు తొడుక్కో, నీ వస్త్రమును పైన వేసుకో. ఈ 3, దిస్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఈస్ ఇట్స్ అ బిగ్ సబ్జెక్ట్ దట్ వీ షుడ్ బి మెడిటేటింగ్ ఆన్. ఎనీవే, ఈ 3 చేసిన తర్వాత దేవదూత నా ఎంబడి రమ్మని చెప్పినప్పుడు పేతురు దేవదూతను ఫాలో అవుతా ఉంటాడు. ఫాలో అవుతున్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఫస్ట్ గార్డ్, సెకండ్ గార్డ్ని దాటి వచ్చేస్తారు. మొదటి కావాలని, రెండవ కావాలని దాటి వచ్చేస్తారు. కొన్నిసార్లు మనము ప్రార్థిస్తున్నప్పుడు మనకు జవాబు రావడానికి ఇన్ని ఆటంకాలు దాటుకొని రావాలి కనుక డోంట్ స్టాప్ ప్రేయింగ్. రైట్? అద్భుతాలు జరగడానికి నేను ఇంకెంత ప్రార్థన చేయాలి బ్రదర్ అంటే, ఇంత ఆటంకాలు ఉన్నాయి, ఇన్ని అవరోధాలు ఉన్నాయి కనుక యు నీడ్ టు కంటిన్యూ టు ప్రే. ఆమెన్. ఎందుకంటే మన శత్రువు ఈజీగా మనకి ఇచ్చేస్తాడండి. సాతాను ఈజీగా మనల్ని బ్లెస్ చేయనిస్తాడా? బ్లెస్ అయిపోనిస్తాడా? ఈజీగా మన ప్రియులు రక్షణ పొందుకునేటట్లుగా చేస్తాడా? మార్పు పొందేటట్టుగా వాడు ఒప్పుకుంటాడా? వాడి పనే మనల్ని బాధ పెట్టడం. సో డోంట్ లూజ్ హార్ట్. ఆసక్తితో ప్రార్థిస్తూనే ఉండండి. సంఘం ఆసక్తితో ప్రార్థిస్తూ ఉండగా దేవదూత దిగి వచ్చాడు. వెలుగు ప్రకాశించింది. పేతురు మేల్కొన్నాడు. అతని సంఖ్యలు తెగిపోయాయి. ఇప్పుడు మొదటి కావలి, రెండవ కావలి దాటి వచ్చేసేసరికి ఆ పట్టణపు గవిని దగ్గరకు వచ్చినప్పుడు ఆ పెద్ద ఇనుప తలుపు అంట దానంతట అదే తెరుచుకుందంట. అగైన్ చేతి సహాయం లేకుండా, ఎవరు ఓపెన్ చేయకుండా దానంతట అదే తెరుచుకుంది. ఆమెన్. మన దేవుని గురించి రాయబడినటువంటి మాట ఏంటంటే, ఆయన ఇత్తడి తలుపులను, ఇనుప గడియలను బద్దలు కొట్టే దేవుడు అయి ఉన్నాడు. ఆయన మన ముందు ద్వారములను తెరిచే దేవుడు. అందుకనే సంఘముతో ప్రకటన గ్రంథంలో మాట్లాడుతూ, ఇదిగో నేను నీ ఎదుట ఒక ద్వారమును తెరిచి ఉన్నాను, అది ఎవరు కూడా మూయలేరని చెప్తున్నాడు దేవుడు. ఆమెన్. అవర్ గాడ్ ఇస్ ఎ గాడ్ ఆఫ్ ఓపెన్ డోర్స్. ఇక్కడ ఎన్నో ద్వారములు ఉన్నాయి, ఎన్నో ద్వారములు ఉన్నాయి. చెరసాల ద్వారం ఉన్నది, పట్టణపు ద్వారం ఉన్నది, ఇంకొక 3వ ద్వారం ఉంది. అది కూడా మీతో చెప్తాను. ఒక 5 నిమిషాలు ముగించేసుకుంటాం. ఎవరి సహాయం లేకుండా ఆ తలుపు తెరవబడింది. 5వదిగా మనకు కలిగే మేలేంటో తెలుసా? మనం ఆసక్తితో ప్రార్థించినప్పుడు ఎంత స్ట్రాంగ్ డోర్స్ ఉన్నా కూడా, ఎంత స్ట్రాంగ్ ఛాలెంజ్ ఉన్నా కూడా, ఎంత స్ట్రాంగ్ అపోజిషన్ ఉన్నా కూడా, వ్యతిరేకత ఉన్నా కూడా,
అవి నీ కొరకు తెరవబడబోతా ఉన్నాయి. ఆమెన్. మేబీ సంథింగ్ ఈజ్ క్లోజ్డ్ బిఫోర్ యూ. సమ్ డోర్స్ ఆర్ క్లోజ్డ్ బిఫోర్ యూ. నువ్వేదో చేయాలనుకుంటున్నావు కానీ చేయలేక అది చాలా స్ట్రాంగ్గా మూయబడింది. కానీ నీవు ఆసక్తితో ప్రార్థించినప్పుడు దేవుడు శాసనములను మార్చే దేవుడై ఉన్నాడు. ఆయన రూల్స్ని మార్చగలుగుతాడు. కేవలం చేయాల్సిందంటే ఏం తెలుసా? ఆసక్తితో ప్రార్థించాలి. డోంట్ లూజ్ హార్ట్, డోంట్ లూజ్ హోప్, బికాస్ హీ దట్ హ్యాస్ ప్రామిస్డ్ ఈజ్ ఫెయిత్ఫుల్. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. హీ వాంట్స్ టు సీ యు ఫ్రీ. హీ వాంట్స్ టు సీ ద డోర్స్ దట్ ఆర్ క్లోజ్డ్ బిఫోర్ యూ టు బి ఓపెన్డ్. అవి ఇనుప గడియలే కావచ్చు, అది పెద్ద ప్రాకారపు గోడలే కావచ్చు, డజంట్ మ్యాటర్. నీకు నీ వాగ్దానానికి అడ్డుగా నిలబడిన ప్రతి దానిని ప్రభు తెరవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమెన్. ఇంతగా తెరిచేటువంటి దేవుడు, ఇంతగా విడుదల కలిగించేటువంటి దేవుడు మనలను ఒక్కటి అడుగుతున్నాడు. అదేంటో తెలుసా? నీ హృదయపు తలుపును నాకు తెరువు అని చెప్తున్నాడు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనంలో మనం చూసినట్లయితే, ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తడుచున్నాను. ఎవడైనా నా స్వరము విని తలుపు తీసినేలా నేను లోనికి వచ్చి నేను వానితో, వాడు నాతో భోజనము చేయనని ప్రభు చెప్పాడు. ఈ మాట చెప్పింది అన్యులకు కాదు. ఈ మాట చెప్పింది రక్షణ లేని వారికి కాదు. ఈ మాట చెప్పింది సంఘముతో. చాలా బాధాకరమైనటువంటి విషయం. పరమగీతములు 5వ అధ్యాయం 2వ వచనంలో మనము చూసినట్లయితే అక్కడ కూడా మనకు అదే పరిస్థితి కనిపిస్తుంది. ప్రియుడు ప్రియురాలు అని చెప్పేసి నన్ను అక్కడ సంభాషణ కలుగుతూ ఉంటుంది. గుర్తుపడుతున్నాడు, వాయిస్ వింటున్నారు, అంత బాగానే ఉంది, కానీ తలుపు తీయట్లే. మన కొరకు ఇంతగా తలుపు తీసినటువంటి ఆ దేవునికి ఈరోజు ఆయన నీ హృదయపు తలుపు యొద్ద నిలిచి తడుతూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథంలో కూడా చెప్తాడు, నేను వేకువనే లేచి ప్రవక్తలను మీ యొద్దకు పంపించి నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను, కానీ మీరు నాకు స్పందించట్లేదు అంటా ఉన్నాడు. ఈ ఫేస్బుక్ పేజ్కి వండర్ఫుల్ పేరు పెట్టారు, ద వాయిస్ ఆఫ్ గాడ్. నేను ఇంట్రడక్షన్లో కూడా డిస్క్రిప్షన్లో కూడా ఒక స్క్రిప్చర్ పెట్టాను, సామ్స్ 81:13-16. ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. అయ్యో ఇశ్రాయేలీయులు నా మాట వినని ఎడలా అంటాడు. ఇఫ్ ఓన్లీ వీ కుడ్ లిసన్ టు ద వాయిస్ ఆఫ్ గాడ్, ఇఫ్ ఓన్లీ వీ కుడ్ ఒబే హిస్ వాయిస్, మనకెంత విజయం కలుగుతుందో తెలుసండి. వేగిరమే ఆయన శత్రువులను అనగొదొక్కుతాడని వాక్యం చెప్తా ఉంది. శత్రువులను, యెహోవాను ద్వేషించువారు వారికి లొంగుతారని వాక్యం చెప్తా ఉంది. ఎందుకని యెహోవాను ద్వేషించేవారు మనకు లొంగట్లేదు? బికాస్ వీఆర్ నాట్ లిసనింగ్ టు ద వాయిస్ ఆఫ్ గాడ్. ఆయనే గొర్రెలకు ద్వారమై ఉన్నాడు. మనకెందుకు తృప్తిగా కడుపు నిండట్లేదంటే మనము ద్వారమైనటువంటి యేసు గుండా మనము వెళ్ళట్లేదు. మనం ఏదో దొడ్డిదారులు వెతుకుతా ఉన్నాం, ఏదో రాంగ్ రూట్స్ వెతుకుతా ఉన్నాం. నేనే మార్గం అన్నాడు యేసయ్య. నాలో నుండి ప్రవేశించి వెళ్ళినట్లయితే లోపలికి వచ్చుచు బయటకు వెళ్ళుచు లోపలికి వచ్చుచు పచ్చికను మేస్తాయని చెప్పాడు కదా యేసయ్య యోహాను సువార్తలో 10వ అధ్యాయంలో. If we can only go through that door, the door of Jesus Christ, if we can only go through that straight door, ఇరుకైనటువంటి మార్గం, దాంట్లో మనం వెళ్ళగలిగితే, ఈ ద్వారాన్ని, హృదయం అన్నటువంటి ద్వారాన్ని మనము తెరిచి ప్రభువుని మన హృదయాలలో పిలుచుకొని ఆసక్తితో మనకు కావాల్సిన విషయాల కొరకు మనం ప్రార్థించగలిగితే, ద చైన్స్ ఆర్ గోయింగ్ టు ఫాల్ ఆఫ్ యువర్ హ్యాండ్స్. నేనేవైతే బంధించేస్తా ఉన్నాయో వాటి నుండి నీకు విడుదల కలగబోతా ఉంది. ఆమెన్. నిన్ను ఎవరైతే అరికట్టి, నిన్ను ఎవరైతే ఆపేస్తా ఉన్నారో వారికి తెలియకుండానే నీవు వారి చేతికి అందకుండా నువ్వు దాటిపోతావు. యూ విల్ బి అవుట్ ఆఫ్ దేర్ రీచ్. ఎంతగానో బాధపడుతున్నావు, ఎంతగానో భయపడతావు. ఎప్పుడు నాకు ఈ బాధ, ఇది నన్ను చాలా హింసిస్తాను, మా బాస్ నన్ను బాగా హింసిస్తా ఉన్నాడు, లేకపోతే ఫలానా వ్యక్తి నన్ను బాగా వేదన పెడతా ఉన్నాడని. కానీ నువ్వు ఆసక్తితో ప్రార్థించినట్లయితే దేవుడు నిన్ను హింసించి వారి చేతికి అందకుండా ఉన్నతమైన స్థలంలో పెడతాడు. ఆమెన్. దావీదు ఒక చక్కటి మాట అంటాడు, లీడ్ మీ టు అ ప్లేస్ దట్ ఈస్ హైయర్ దెన్ ఐ. నాకంటే ఎత్తైనటువంటి కొండ మీదకి నన్ను తీసుకుని వెళ్ళు ప్రభువా. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో కూడా చూస్తే ఆ ఘట సర్పము స్త్రీని మింగడానికి వస్తే దేవుడు ఆ స్త్రీని తన చేతికి అప్పగించకుండా దేవుడు ఏం చేసినాడు, తనకు బలమైనటువంటి గద్ద రెక్కలనిచ్చి, డేగ రెక్కలనిచ్చి తన ఆ స్త్రీ అక్కడి నుండి పారిపోయేటట్టుగా చేశాడు. మన దేవుడు శత్రువు చేతికి మనల్ని అప్పగించాడు. ఆమెన్. We are not born for defeat. We are not born for to be at the mercy of our enemies. We are more than conquerors. ఇటువంటి ఘన కార్యములు మనకు జరగాలి అని అంటే మనం ఆసక్తితో ప్రార్థించాలి. అసలు దీంట్లో ఆలోచించడానికి చాలా విషయాలు ఉన్నాయి. బట్ I want to end here and I want all of us to I want to encourage all of us to pray fervently. ఆసక్తితో ప్రార్థించండి.
ఏదో చేయాలి కదా అన్నట్టుగా చేయకండి ప్రేయర్. మోకరించినప్పుడు అంతా మర్చిపోండి. జస్ట్ సిట్ డౌన్ అండ్ జస్ట్ ప్రే, ఫర్గెట్ ఎవ్రీథింగ్. ఒక చక్కటి పాట ఉంది, ఏంటో తెలుసా? యేసుని హృదయ సాగరములో మునిగి చూడ ముత్యము దొరికే, ప్రార్థన గది నదిలో మునిగిపోగా మునిగి మునిగి చూడా తీరమురాగా, చుట్టూ ప్రపంచము మారిపోయిందేమో, లేదా నా చూపులో మార్పు వచ్చిందేమో. మనం ప్రార్థించి బయటికి వస్తే చాలు, పరిస్థితులు మారిపోతాయి. ఆమెన్. ఈరోజు నేను ఫేస్బుక్లో ఒక చిన్న సాక్ష్యం విన్నాను, బ్లెస్సీ వెస్లీ గారిది. వారు టీసీఎస్లో జాబ్ చేస్తున్నప్పుడంట చాలా భక్తితో, వాళ్ళ నాన్న ఆల్రెడీ ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చేసారు కనుక సాక్ష్యము విషయమై తను చాలా జాగ్రత్త పడుతూ, తన ప్రవర్తన విషయమై చాలా జాగ్రత్త పడుతూ, తన వస్త్రధారణ విషయమై చాలా జాగ్రత్త పడుతూ ఆఫీస్లో చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్తా ఉంటుంటే అందరూ కూడా తనను గమనిస్తూ ఉన్నారు. ఒక అబ్బాయి తనను గమనించి తనకు ఒక లెటర్ రాశాడట. ఏంటంటే, మీ ప్రవర్తన నాకు బాగా నచ్చిందండి, మీరంటే నాకు చాలా ఇష్టం అని చెప్పారట. చెబితే బ్లెస్సీ వెస్లీ గారు సంతోషపడిపోయి సంబరపడిపోయి రిప్లై ఇవ్వకుండా, తను ఇలాంటి లెటర్, ఇంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఇలాంటి లెటర్ నాకు వచ్చిందని చెప్పి తను ఇంకెక్కువ జాగ్రత్త పడిందట. ఇంకెక్కువ శ్రద్ధగా, ఇంకెక్కువ ప్రార్థనలో, ఇంకెక్కువ ప్రభువుని వెంబడిస్తూ, అవకాశం దొరికినప్పుడల్లా ప్రతి వారికి సువార్త ప్రకటిస్తూ, తన పనేదో తాను చేసుకుంటూ, రైట్, అటు ఇటు తిరగకుండా చాలా జాగ్రత్తగా వెళ్తూ ఉంటుంటే టైం అయిపోయింది, కొంతకాలం గడిచిపోయింది, 3-4 నెలలు అయిపోయిన తర్వాత వాళ్ళ ప్రేయర్ గ్రూప్లో ఒక వేరే ప్రాసెస్ నుంచి ఉన్నటువంటి ఒక బ్రదర్ వచ్చి, ఒక అన్నయ్య గారు వచ్చి బ్లెస్సీ వెస్లీ గారితో ఒక మాట చెప్పాడంట. ఏంటంటే, అమ్మా, దేవుడు నీ పక్షాన యుద్ధం చేస్తున్నాడని చెప్పాడట. ఏంటన్నా, దేవుడు నా యుద్ధాలు చేయడం ఏంటి, నా పక్షాన పోరాటం చేయడం ఏంటి, అసలు నాకు యుద్ధమే లేదు కదా అని అన్నదట ఆమె. అంటే అప్పుడు ఆ బ్రదర్ చెప్పినాడంటే, ఏమనంటే, 2 నెలల క్రితము ఒక అబ్బాయి నీకు లెటర్ రాశాడు, నీకు జ్ఞాపకం ఉందా, మీ ప్రాసెస్లో, మీ ప్రాజెక్ట్లో నీవు ఆ అబ్బాయికి రెస్పాన్స్ ఇవ్వకపోయేసరికి ఆ అబ్బాయి బయటికి వెళ్ళి నీ మీద మంత్రాలు చేతబడి చేపించడానికి ఒక మాంత్రికుని దగ్గరికి వెళ్ళాడట. వెళితే ఆడు నీ మీద మంత్రాలు కూడా చేశాడట. కానీ ఆయన మంత్రాలు చేస్తున్నప్పుడు ఆ మాంత్రికునికి ఎదురుగా ఒక సిలువ వచ్చిందట. ఆమెన్. సిలువ వచ్చి ఆయన చేసినటువంటి మంత్రాలన్నీ కూడా ఆ మాంత్రికుని మీదకి రివర్స్ వచ్చేస్తున్నాయంట. రివర్స్ వచ్చేసరికి ఆయన షాక్ అయిపోయి ఆ అబ్బాయిని అడిగినాడంట, నీవు ఏ అమ్మాయి గురించి అయితే చెప్పావో ఆ అమ్మాయి క్రిస్టియనా అని అడిగాడట. అడిగితే అవును అని అంటే ఆ మాంత్రికుడు అన్నాడంట, నేను ఎంతో మందికి మంత్రాలు చేశాను, ఎంతో మంది మీద చేతబడి చేశాను, కానీ ఈ అమ్మాయి మీద ఆ మంత్రాలు పనిచేయట్లేదు, అవన్నీ నాకే వచ్చేస్తున్నాయి, నువ్వు అమ్మాయి జోలికి వెళ్ళకు అని చెప్పి వదిలేశాడట. హల్లెలూయా. యు డోంట్ ఈవెన్ నో వాట్ గాడ్ ఈస్ డూయింగ్ ఫర్ యూ వెన్ యు ఆర్ అన్అవేర్ ఆఫ్ యువర్ సిచ్యువేషన్స్. దేవుడు నీవు ఎరగకయే నీ కొరకు ఎన్ని కార్యాలు చేస్తున్నాడో నీకు తెలియదు. నీవు ఎరుగకయే దేవుడు నీకు ఇస్తున్నటువంటి సంరక్షణ, నీకు కీడు చేయాలనుకున్న వారికి ఆయన ఎంతగా వారికి ఓటమిని ఇచ్చి నిన్ను కాపాడుతున్నాడో నీకు తెలియదు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తానంటే, కంటిన్యూ టు ప్రే. ఐ ఎంకరేజ్ యూ టు కంటిన్యూ టు ప్రే. ఆసక్తితో ప్రార్థించండి. ప్రభు నిశ్చయంగా మన కార్యములను సఫలపరుస్తాడు, స్థిరపరుస్తాడు. ఆమెన్. కొద్దిగా ఆలస్యమైంది, మన్నించండి. I really apologize. I had some network issues. ఇంటర్నెట్లో అవంతా కూడా స్విచ్ ఆఫ్ అయిపోయి ఉన్నాయి. So I'm really very sorry, but then I hope the Lord has spoken to you. I hope the Lord spoke to you this evening. I hope you were blessed. Right, మీ అందరి కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. మళ్ళీ ఒకవేళ అవకాశం ఉన్నట్లయితే, ప్రభు చిత్తము, ప్రభువు నాకు అవకాశాన్ని ఇస్తే మరొకసారి ఈ రీతిగా మీ అందరితో కూడా కలవాలని, మీతో మాట్లాడాలని ఆశిస్తా ఉన్నాను. అంతవరకు ప్రభు మిమ్మల్ని అందరినీ కూడా తన కృపలో భద్రపరచునుగాక. ఆయన పోలికలో మలిచి, ఆయన రాకడ మన మరణం వచ్చినంత వరకు ఈ భూమిలో ఆయనకు ప్రతినిధులుగా, ఆయన స్వారూప్యంలో మనము జీవించినట్లుగా ఆయన పోలికలో మనలను మలచునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. మహాగణుడా, జీవం గల దేవా, మహోన్నతుడా, నీకు స్తోత్రం. ఈ సాయంకాల సమయమున ప్రభాన మమ్మల్ని అందరినీ కూడా నీవు ఈ రీతిగా సమకూర్చిన విధానం బట్టి నీకు వందనాలు. వాయిస్ ఆఫ్ గాడ్ ఫేస్బుక్ పేజ్ని బట్టి నీకు వందనాలు. నీ దాసులు ప్రభాన సురేష్ గారిని బట్టి నీకు వందనాలు. షాలోమ్ మినిస్ట్రీస్ని బట్టి నీకు స్తోత్రాలు. ప్రభా, ఈ ఫేస్బుక్ పేజ్ని ప్రభాన సబ్స్క్రైబ్ చేసినటువంటి ప్రతి వారు కూడా ప్రభాన, జాయిన్ అయినటువంటి ప్రతి వారిని కూడా ప్రభా మీరు దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను.
ఆసక్తితో మేము చేయు ప్రతి ప్రార్థనకు నీవు జవాబునిస్తావని ప్రభా, ఆసక్తితో చేయబడినటువంటి ప్రార్థన వలన కలిగేటువంటి 5 దీవెనలు ఈరోజు ప్రభా ఆయన లాగిన్ అయిన ప్రతి వారి జీవితంలో అట్ ద సేమ్ టైం ఎవరైతే రికార్డెడ్ వర్షన్ చూడబోతా ఉన్నారో వారి లైఫ్లో కూడా ప్రభా నేను అది కలుగునుగా కానీ ప్రకటిస్తా ఉన్నాను. లెట్ యువర్ పీస్ ప్రివేల్, లెట్ యువర్ పీస్ రూల్ ఇన్ అవర్ హార్ట్స్, ఇన్ అవర్ లైఫ్స్, ఇన్ అవర్ ఫ్యామిలీస్, O Lord. Have your way and do marvelous works for your glory, O Lord. Give you praise and honor. నీ చిత్తమైతే ప్రభా మేము మరలా ఈ రీతిగా కలుసుకునే కృపా భాగ్యము దయచేయండి. కలుసుకునే లోపు ప్రభా నీ రాకడో మా మరణము ఆసన్నమైతే ప్రభా నేను ఎదుర్కొనే కృపా భాగ్యము మాకు దయచేయమని మహిమ ప్రభావంలో నీకే ఆరోపిస్తూ యేసు దివ్య నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని అందరినీ మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. సీ యూ వన్స్ అగైన్. ప్రైజ్ ది లార్డ్.